కారపూస వేసుకుంటున్నాము. శనగపిండి తీసుకున్నాము ఒక అర్ధ కిలో. దీంట్లో మంచిగా అన్ని ఉప్పు కారం గిన్నె వేసుకొని కలుపుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఒక చెంచా కారం, సగం చెంచా పసుపు. మంచిగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి, మంచిగా పట్టేటట్టు పిండికి. ఇప్పుడు వేడి చేసుకున్న నూనె పోసుకుందాం దీంట్లో పిండిలో. మంచిగా కలుపుకోవాలి, కలిసేటట్టు కలపాలి. మంచిగా కలిపినాం కదా, కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా పిండి మంచిగా కలుపుకొని పిసుకుందాం. ఇక రొట్టె వేసినట్టు పిసుకాలి. మంచిగా కలగలిసేటట్టు పిసుకుతూనే ఉండాలి ఇట్లా. ఇట్లా ముద్ద రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మురుకుల పావులో పెట్టుకొని మంచిగా మురుకు ఒత్తుకుందాం. సన్న మురుకు మంచిగా స్వీట్ హౌస్లలో వేస్తే ఎట్లా వస్తుందో అట్లా రావాలి మనకి. ఇట్లా మంచిగా నూనె పోసేటట్టు మంచిగా పిసుకోవాలి. మురుకు కూడా మంచిగా వస్తుంది నున్నగా. ఇట్లా రావాలి. ఇట్లా ఇట్లా సన్న రంధ్రాలు వస్తట్టు బిల్ల పెట్టుకోవాలి. ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. సన్నవి వేరే వేరే మురుకుల పిఠ కూడా మనం మార్చుకోవచ్చు. ఇగో ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇది ఉందిగా, ఇట్లా మంచిగా పిండిని ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకున్నాం కదా, ఇట్లా పోసుకోవాలి మంచిగా. కడాయిలోనే ఒత్తుకుంటే మంచిగా పెద్దగా వస్తుంది. ఇట్లా ఒత్తుకోవాలి. అంతే. ఇప్పుడు ఒకసారి మర్రేసుకుందాం. మంచిగా కాలుతున్నాయి. ఒక సెకండ్లో తీసేసుకుందాం. ఇవి తొందరగా కాలిపోతాయి. కారపూస రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా వేసుకోరు, చాలా బాగుంటుంది. శనగపిండితోటి చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది నేను చెప్పిన విధంగా వేసుకోరు. ఇట్లా సన్నగా వస్తుంది. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు.